లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. ఎవరు క్రీస్తు వైపునున్నారు, ఎవరేసునివారు, రాజౌ దివ్యయేసు ప్రభుని కొరకై ఎవరు సేవ చేయుచునుందురెవరు క్రీస్తు వైపునున్నారు, ఎవరేసునివారు. నాశనంబగునాత్మలకెల్ల నాశ్రయ రక్షకుడౌ క్రీస్తు యేసును దెల్ప లోకమును విసర్జించి సేవ చేయనెవరు క్రీస్తు వైపునున్నారు, ఎవరేసునివారు. లయముగాని యేసు శక్తియే జయము పొందును, ఆయన ప్రియమౌ సైన్యమందు చేరి సైతాను నెదిరించి గెలువానెవరు క్రీస్తు వైపునున్నారు, ఎవరేసునివారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ ఆధ్యాత్మిక సువర్తమానములు దేవుడు తన లేఖనాల్లోంచి మనకు విశదపరుస్తుండగా ఆలకించి ఆధ్యాత్మిక మేళ్లు పొందుటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో స్వాగతిస్తున్నాను. రండి, మరొక నూతన దినం ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్య వెలుగులో మన జీవితాన్ని పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం, పరిరక్షించుకుందాం. ఆయనకు అనుకూలమైన రీతిగా మన జీవితాన్ని కొనసాగింపచేద్దాం. ప్రార్థించేద్దాం.
కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు మాతో సంభాషిస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు మా ఆధ్యాత్మిక జీవితానికి వారధులు, ఆ వారధి పరలోకానికి నడిపిస్తుంది. కాబట్టి ఆ దీపమైన ఆ వాక్యాన్ని ఆలకించి అనుసరించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 18వ కీర్తన 29-30 వచనాలు చదువుకుందాం. నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వల్ల ప్రాకారములు దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము. తన శరణు జొచ్చిన వారికందరికీ ఆయన కేడెము. నిన్నటి దినము ధ్యానం చేసిన 28వ వచనములో ఆ రెండు స్టేట్మెంట్స్, ఆ రెండు సెంటెన్సెస్ ఒకసారి చదివితే, నా దీపము వెలిగించువాడవు నీవే అంటూ దేవునితో సంభాషిస్తాడు. అలాగే నా దేవుడని యెహోవా చీకటిని నాకు వెలుగా చేయను అంటూ ప్రజలతో సంభాషిస్తాడు. ఫస్ట్ స్టేట్మెంట్ విత్ గాడ్ అండ్ ద సెకండ్ స్టేట్మెంట్ విత్ ద పీపుల్. అదే రీతిగా ఈ 29వ వచనంలో కూడా మొదటి మాట, ఫస్ట్ స్టేట్మెంట్, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. ఫస్ట్ స్టేట్మెంట్ విత్ గాడ్. ద సెకండ్ స్టేట్మెంట్, నా దేవుని సహాయం వల్ల ప్రాకారము దాటుదును. ద సెకండ్ స్టేట్మెంట్ విత్ ద పీపుల్. మనం వరుసగా చదువుకుంటూ పోతున్నప్పుడు ఈ డిఫరెన్స్ మనకు అంతగా గోచరం కాదు. కానీ ఒక్కొక్కటిగా విడదీసి మనం ధ్యానం చేస్తున్నప్పుడు, టు హూమ్ హీ ఈజ్ స్పీకింగ్, టు హూమ్ హీ ఈజ్ స్పీకింగ్, ఈ రచయిత ఎవరితో మాట్లాడుతున్నాడు అనే భావన, మనం ఆ భావము ద్వారా మనము ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా ఆశ, ఆలోచన, ఆసక్తి కలిగిస్తుంది. సో ట్రస్టింగ్ గాడ్ అండ్ ఎంట్రస్టింగ్ ఎవ్రీథింగ్ అన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని నమ్మి తన పరిపూర్ణ బాధ్యత దేవునికి అప్పగించడం. కాబట్టి దేవుడు నాకు సహాయకుడు అని ప్రజలకు చెప్పకముందు ప్రభుతో నువ్వే నాకు సహాయకుడు అని చెప్పాలి. అనగా దేవుడు నాకు సహాయకుడు అన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది? మొదట దేవునికి విజ్ఞాపన చేయాలి. ప్రభువా, నువ్వే నాకు సహాయకుడు అని దేవుని అడిగినప్పుడు, ఆయన సహాయం మనకు కలిగినప్పుడు, లేకపోతే ఆయన సహాయం నాకు కలుగుతుందన్న ఆ విశ్వాసాన్ని వ్యక్తీకరించినప్పుడు, అప్పుడు ఎస్, నా దేవుడు నాకు సహాయకుడు అంటూ ఇతరులకు చెప్పగలిగిన అవకాశం కలుగుతుంది. నిజంగా ఈ రెండు వచనాల్లో ఈ స్టేట్మెంట్స్, ఆ రెండు స్టేట్మెంట్స్ కూడా, ఒకటి దేవునితో మాట్లాడడం, తర్వాత ప్రజలతో మాట్లాడడం అనేది చాలా ఆసక్తి కలిగిస్తుంది. సో నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. సో నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు ప్రభువా, నేను ఏమి చేశానో అది నీ సహాయం వలన. దేవుని దగ్గర మనము తప్పనిసరిగా ఆయన ఆశ్రయించే సమయంలో ఆయన శక్తి సామర్థ్యాల యొక్క విశిష్టత మనము గ్రహించి ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మై మైట్ బట్ బికాస్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. దావీదు గొల్యాతు వృత్తాంతం మనకు తెలుసు కదండి. గొల్యాతు యొక్క స్ట్రెంగ్త్ అతని యొక్క శరీర సౌష్ఠం మీద ఉందా? ఒకసారి ఆ గొల్యాతు వేసుకున్న యుద్ధ కవచాలు చూడండి. దేని మీద ఆధారపడ్డాడు? సో శరీరమంతా కవచాలు ధరించుకుని
ఆ కవచాల యొక్క ఆధారముతో, లేకపోతే ఆ కవచాల యొక్క సామర్థ్యతతో ఆయన యుద్ధానికి వచ్చాడు. కానీ దావీదు దగ్గర ఏముందండి? దావీదు దగ్గర ఏమీ లేదు. హీ వాజ్ ఎంప్టీ. ఆ గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ పై వస్త్రం కూడా ఉందో లేదో తెలియదు. మన కొన్నిసార్లు కొన్ని చిత్రాలు చూపిస్తుంటారు. చిత్రాలు చూపించినప్పుడు దావీదు పై వస్త్రం కనిపించదు. కేవలము దిశమ్మలో కప్పుకున్న అనుభవం, అదే రీతిగా చేతిలో వడిసెల రాయి కనబడుతుంది. కాబట్టి దావీదు ఆ సమయంలో సందర్భంలో పలికిన మాట ఏంటంటే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించినకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటూ, యెహోవా పేరిట నేను వస్తున్నాను అంటాడు. మై స్ట్రెంగ్త్ ఎవరండి? రేపు కూడా ఈ మాట నేను చెప్తాను, కొంత వివరంగా చెప్తాను. కాబట్టి నీ సహాయం వల్ల నేను సైన్యమును జయించును అనే ఈ భావన ఏంటంటే, టేకింగ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ కన్సిడరేషన్, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత భవిష్యత్ అనుభవాలకు వాటిని అన్వయించుకొని గతంలో దేవుడు నా పట్ల ఏం చేశాడో అది నెమరి వేసుకుంటూ ముందుకు సాగాలి. ఒక మాటలో చెప్పాలంటే, నా జీవితంలో ఏదైనా సమస్య చోటు చేసుకున్నప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, కొన్నిసార్లు ఎలా అనే భావనలో మనం కొనసాగుతున్నప్పుడు ఒకసారి వెనక్కి చూసుకోవాలి. ఎక్కడో ఎవరో జీవితంలో కాదు, నా వ్యక్తిగత జీవితములో నిన్నటి దినముల లేకపోతే గతములో ఆయన నీకు ఎలా సహాయకుడిగా ఉన్నాడో, నీ సమస్యలోంచి ఎలా తప్పించాడు, నీ కష్టంలోంచి ఎలా తప్పించాడు, నీ బాధలోంచి, నీ బలహీనత నుంచి ఎలా విడిపించాడు ఒక్కసారి వెనక్కి వేసుకోవాలి. నీ సాక్ష్యాలే నీకు బలాన్ని చేకూరుస్తే తెలుసండి. నీ విశ్వాసాన్ని పెంపొందింపచేసేది నీ సాక్ష్యాలే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి బాగా కడుపు నొప్పి వచ్చింది, గిలగిలలు ఆడిపోతున్నాడు, నువ్వు చూస్తున్నావు. సో నువ్వు చూస్తున్నావు కానీ నీకు ఆ అనుభవం లేదు. ఏమంటావు అంటే, కొద్దిగా ఓర్చుకో అని చెప్తుంటావు. ఆ డాక్టర్ వస్తాడు, లేకపోతే హాస్పిటల్కి వెళ్తున్నావు, కొద్దిగా ఓర్చుకో అంటే ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ యువర్ పెయిన్. సో ఆ గిలగిల్లాడుతున్న వాడికి నీ మాటలు ఏమీ రుచించవు. ఎందుకంటే హీ వాస్ అండర్ ది సఫరింగ్, ఆ పెయిన్లో ఉన్నాడు. కాబట్టి మనము చూస్తూ వెలుపల నుంచి ఆ సమస్య కలిగిన వ్యక్తిని ఆదరిస్తాం. ఆ సమస్య తొలగించబడినప్పుడు అమ్మా థ్యాంక్ గాడ్ అంటాం. కానీ అదే పెయిన్ నీకున్నప్పుడు, అదే నొప్పి, అదే బాధ, అదే బలహీనత నీకున్నప్పుడు, నీవు కూడా అదే రీతిగా గిలగిల్లాడిపోతున్నప్పుడు, ఆ దేవుడు తప్పించినప్పుడు ఆ పొందిన ఆ రిలీఫ్ చూసావా, ఆ రిలీఫ్, దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. దట్ షుడ్ బి ఎ ఫౌండేషన్ ఆఫ్ యువర్ ఫెయిత్. కాబట్టి ఎదుటివాడి జీవితంలో కలిగిన అనుభవాలు కాదు, నీ జీవితంలో వెనక్కి చూసుకోవాలి. దేవుడు నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తానని చెప్పగలిగాడంటే కారణం ఏంటంటే హిజ్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్, దావీదు యొక్క పరిచయమే గొల్యాతును సంహరించడం. అటువంటి దావీదు జీవితంలో సౌలు కానీ, అబ్షాలోం కానీ, ఇంకెవరు వచ్చినప్పటికీ కూడా ఆ మొట్టమొదటి అనుభవం, ఆ ఫస్ట్ ఇన్సిడెంట్స్ విచ్ క్రియేటెడ్ ఫెయిత్ ఇన్ హిజ్ లైఫ్, ఏ షిఫ్ట్ ఇన్ హిజ్ లైఫ్. కాబట్టి మన జీవితంలో ఈ మాట అనగా దేవుని సహాయం వల్ల నేను సైన్యములను జయిస్తాను అని చెప్పకముందు దేవునితో నువ్వు మాట్లాడాలి. దేవా నీ సహాయం వల్ల, ఎందుకంటే నిన్న నా జీవితంలో అద్భుతం చేసావు ప్రభువా, గతంలో ప్రభు ఆశ్చర్యక్రియలు చేసావు ప్రభువా,
నేనే సాక్షిని ప్రభువా, నా జీవితంలో నీవు చేసిన మేళ్లకు నేనే సాక్షిని ప్రభువా. నేను అనుభవించాను నీ కృపని, నీ సహాయాన్ని అనుభవించాను, నీ ద్వారా విడుదల నేను పొందాను ప్రభువా. మై ఓన్ ఎక్స్పీరియన్స్ స్పీక్స్ టు మీ అండ్ ఇంక్రీజెస్ మై స్ట్రెంగ్త్ అండ్ మై ఫెయిత్ ఇన్ యూ. దేవా, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ కదండి. ఒకసారి ఆలోచించండి, దేవా నా జీవితంలో ఈ శ్రమ కలిగింది, ఈ కష్టం కలిగింది, ఈ బాధ కలిగింది, ఈ బలహీనత కలిగింది అని ప్రార్థించే సమయంలో ఒక్కసారి వెనక్కి చూసుకోవడం చాలా ఆవశ్యకం. ఎందుకంటే యేసయ్య ఏ అద్భుతం చేసినా కానీ నీ విశ్వాసమే అంటాడు. ఆయన నీ విశ్వాసమే అంటాడు. కాబట్టి విశ్వాసం ద్వారా సమస్తాన్ని సాధ్యపరుచుకోగలం మనం. ఆ విశ్వాసం ద్వారా కొండలను పెకిలించగలిగిన అంటాడు. కంబలి చెట్టు వేర్లతో సహా తొలగించబడుతుంది, సముద్రంలో పడుతుంది అంటాడు. అవి ఎగ్జాంపుల్గా చెప్పినప్పటికీ కూడా అదే రీతిగా ఆవగింజకున్నంత విశ్వాసం నీకుంటే అంటాడు. సో ఈ విశ్వాసం నీలో పరిపూర్ణంగా ఉండాలంటే నీ వ్యక్తిగత అనుభవమే నీ విశ్వాసాన్ని పెరగటానికి, పెంపొందింప చేయబడటానికి అవకాశం ఇస్తుంది. నో డౌట్ ఇతరుల జీవితాల్లో, మన సొంత వారి జీవితాల్లో, మన బంధువుల జీవితాల్లో, లేకపోతే మన ఇరుగు పొరుగు వారి జీవితాల్లో, మన సంఘ విశ్వాసుల జీవితాల్లో కలిగిన అనుభవాలు విశ్వాసానికి సాదృశ్యాలు, నేను కాదని చెప్పను. బట్ వాటన్నిటికన్నా మిన్నగా నీ స్వీయ విశ్వాసం, నీ స్వీయ అనుభవం నీ విశ్వాసాన్ని ఇంకా ఇంకా అధికంగా పెంపొందింపచేస్తుంది. సో నేను 2 వచనాలు అనుకున్నాను, కానీ మొదటి స్టేట్మెంట్లోనే ఈనాటి ధ్యానాన్ని కొనసాగించగలుగుతున్నాను. సో ఎందుకంటే నేను అనుకోలేదు ముందుగా ఇందులోని మాధుర్యం, ఇందులో శ్రేష్టమైనటువంటి ఒక ఆశ్రయం, ఒక శ్రేష్టమైన ఆదరణ ఈ మాటలో కలుగుతుంది. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం, స్పీక్ టు గాడ్. ప్రభువా, బిఫోర్ స్పీకింగ్ టు ఎనీబడి, నీ బంధువులతో కానీ, నీ భర్తతో కానీ, నీ భార్యతో కానీ, నీ బిడ్డలతో కానీ, నీ ఇరుగు పొరుగు వారితో కానీ, లేకపోతే నీ సంఘములో సహవాసులతో కానీ ఎవరితో మాట్లాడకముందు నీ దేవునితో మాట్లాడు. ఆ మాట్లాడే సమయంలో ఒక్కసారి నీ గత జీవితంలో దేవుడు చేసిన అనుభవాలు నెమరు వేసుకో. కొన్నిసార్లు ఈనాడు నిన్ను వేధిస్తున్న సమస్య కన్నా గతంలో ఆయన తప్పించిన సమస్య చాలా చాలా పెద్దది. అంత గొప్ప సమస్యను తప్పించిన దేవుడు ఇదంతా. సో బిఫోర్ స్పీకింగ్ టు ద పీపుల్, స్పీక్ టు గాడ్. దేవునితో మాట్లాడు. ప్రభువా, నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తాను. వాట్ ఎవర్ ఆర్మీ, అది భౌతిక సంబంధమైన ఆర్మీ కావచ్చు, అనగా ప్రజలు కావచ్చు, లేకపోతే అపవాది సంబంధమైన ఆర్మీ కావచ్చు, కానీ దేవుని ఆర్మీ చాలా శ్రేష్టమైంది కదండి. పరలోక సైన్య సమూహం అంటాడు. పరలోక సైన్య సమూహం నిన్ను కాపాడటానికి, నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కాపాడటానికి దేవుని చేత ఆజ్ఞాపించబడి నీ చుట్టూ కావలి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి గతంలో నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో నెమరు వేసుకుంటూ, ఈనాడు నీ జీవితంలో కలిగిన శ్రమ విషయంలో ప్రభువా, నీ సహాయం వలన నేను సైన్యాన్ని జయిస్తున్నట్టు ఆ విశ్వాసాన్ని వ్యక్తపరచు. విజయం నీ ముందట ఉంటుంది. విశ్వాసాన్ని వ్యక్తపరచు, విజయం నీ ముందట ఉంటుంది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన అనుభవాల బట్టి, సాక్ష్యాల బట్టి స్తుతులు చెల్లిస్తూ
మా విశ్వాసాన్ని పెంపొందింప చేసుకున్నట్టుకు మీరు మాకు అనుగ్రహిస్తున్న సూచనలు బట్టి స్తుతులు చెల్లిస్తూ మా గత జీవితపు సాక్ష్యాలే మా విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి అవకాశాలుగా, పునాదులుగా ఏర్పరచుకోవాలన్న భావన మీరు మాకు తెలియచేశారు కనుక స్తుతులు చెల్లిస్తూ ఆ రీతిగా నీ కాపరత్వంలో కొనసాగుటకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.